ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఇంకా వాడపల్లి అయితే వెళ్తున్నామండి 4వ వారం మా బైక్ మీద. ఇంకా ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకుని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మేము కరెక్ట్గా వాడపల్లి చేరుకునేసరికి 1 అవుతుంది. 1కే జనాలు మొత్తం బయలుదేరిపోయారనమాట. ఇంకా నేను ఖాళీగా ఉంటుందిలే అని అనుకున్నాను. ఖాళీగా ఉండడం ఏమో కానీ అమ్మో భయంకరమైన జనాలు వచ్చేసారండి. అప్పటికే చూసారు ఎంతమంది. 1 గంటకి చూడండి ఎంత ప్రదక్షిణాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ టైంకి నేను అసలు ఉండరేమో అనుకున్నాను. అందుకని తెలివిగా ఆలోచించి ముందుకెళ్తే నాకన్నా తెలివిగా ఉన్నారనమాట. చాలా అంటే చాలామంది అండి. అయితే 1కి లైన్లోకి వెళ్తే మేము తిరిగి వచ్చేసరికి 8 అయిందనమాట. అబ్బో చాలా అంటే చాలామంది జనాలండి బాబు. వాడపల్లి వెంకన్నకి చాలామంది భక్తులు అనమాట. చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది. ఫ్రీ దర్శనమే తొందరగా కదులుతుందండి బాబు. డబ్బుల దర్శనం అసలు కదలట్లేదు తొందరగా. ఇంకా అందుకనే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతాం ప్రతి వారం కూడాను. ఇంకా అంత తొందరగా వెళ్ళినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. అంతమంది జనాలను చూసి ఫుల్గా అప్సెట్ అయితే అయిపోయాను నేను. ఆ టైంకి ఎవరు ఉండరని అనుకున్నాను. చూసారా ఆ లోపలే దేవుడు ఉంటారనమాట. శనివారం కాబట్టి పెద్ద హడావిడి కాబట్టి మార్నింగ్ పూట ఫోన్ అలౌడ్ చేసాడు. ఏమనలేదు వాళ్ళు. గోపురాలకి లైటింగ్ అంతా బాగా సెట్ చేశారనమాట. చూసారా విమాన వెంకటేశ్వర స్వామి. ఇంకా దర్శనం అయితే ఇంకా అలా జరిగిందండి. ఫుల్గా రెస్ట్లోంచి తప్పించుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా మేము వచ్చి బయటికి దిగుతుంటే అప్పుడు ఇంకా ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. దర్శనం తిరుగుతా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. చూసారు ఎంతమంది ఉన్నారో బాబో. ఇంక వీళ్ళకే ఎప్పుడవుతుంది దర్శనం. ఇంకా మేమే ఆ టైంకి వచ్చి ఇంకన్నీ ఆ టైం చేసుకుని ఇంక ఇంటికైతే మొదలైపోయాం. ఇంకా వాళ్ళకి ఎప్పుడవుతుందో ఏమో. బండ్లు చూసారు ఎన్ని ఉన్నాయో అమ్మో. ఇంక ఇలా అయితే మా వాడపల్లి వారం ఇలా జరిగిందనమాట. వచ్చే వారం కలుస్తాను. బాయ్ బాయ్. మీరైతే ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ బాయ్.